హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ యష్ ఫ్యామిలీ వ్లాగ్స్ యూఎస్ఏ. ఇవాల్టి రెసిపీ ఆలూ సాగు. దీన్ని మనం చపాతీలో కానీ పూరీలో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. కర్ణాటక ఫేమస్ ఆలూ సాగు అంటే మెయిన్ బెంగళూరులో పూరీకి ఆలూ సాగునే ఇస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా ఇంత ఈజీ క్విక్ రెసిపీని ట్రై చేయండి ఒకసారి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ముందుగా కుక్కర్లో పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆలు, కొద్దిగా వాటరు, తగినంత సాల్ట్ వేసి మూత వేసి ఒక 3 విజిల్స్ ఉడకనివ్వండి. 3 విజిల్స్ పెడితే ఆలు బాగా ఉడికి స్మాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సాగులో మనకు ఆలు స్మాష్ చేసే ఉంటుంది, లేదా కచ్చాబచ్చాగా ఉంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆలు లేదా పొటాటో ఉడికాక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోండి. పోపులోకి నేను ఇక్కడ జీలకర్ర సాసవులు మాత్రమే వేస్తున్నా. నాకు ఉద్దిపప్పు, చెన్నాదాలు నచ్చవు కాబట్టి స్కిప్ చేస్తున్నా. పోపు కాస్త చిటపటలాడనిచ్చి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేపుకోండి. ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు వేపుకోండి. ఇప్పుడు తెల్లగడ్డని దంచుకొని బాగా కచ్చాపచ్చాగా దాన్ని ఈ ఫ్రైలోకి వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోండి. ఇప్పుడు బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటోని వేసి బాగా వేయించుకుంటున్నాను. కొంతమందికి ఆలూ సాగులో టమాటో ఉంటే నచ్చదు, వాళ్ళు ఈ టమాటోని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, పసుపు వేసి సాట్ చేసుకోండి. ఆ తర్వాత ముందుగానే ఉడకపెట్టుకున్న ఆలూని దీంట్లో వేసి బాగా సాట్ చేసుకోండి. ఆలు బాగా వేగాక నేనైతే ఇక్కడ గరిటెతోనే స్మాష్ చేస్తున్నా. ఈ విధంగా మీరు బాగా స్మాష్ చేసుకోండి. ఎందుకంటే ఆలు సాగులో ఆలు కంప్లీట్గా స్మాష్డ్ అయ్యి ఉండాలి, లేకపోతే కాస్త కచ్చా పచ్చాగా ఉంటే కూడా పర్లేదు, టేస్టీగానే ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోండి. మనకు జనరలీ ఆలూ సాగు అంటేనే కొద్దిగా జారుగా ఉంటుంది, కాబట్టి కాస్త వాటర్ ఎక్కువే పడుతుంది. వాటర్ వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఫైనలీ టేస్ట్ చూసి ఉప్పు, కారం అంతా సరిపోయింటే చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడే వేసి కలబెట్టుకోండి. టేస్ట్ అన్నీ సరిపోయాక కొద్దిసేపు బాయిల్ అవ్వనివ్వండి. చిక్కగా అయ్యాక దాంట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఎంతో ఈజీ అండ్ క్విక్ టేస్టీ రెసిపీ ఆలూ సాగు రెడీ అయింది. దీన్ని మనం పూరీలోకి, చపాతీలోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సపోర్ట్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.